విశాఖ నగర శివారులో గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే అంటే అప్పటి ప్రభుత్వ సమయ హయాంలోనే టిట్కో ఇల్లు కొంతమంది లబ్ధాలకు ఇవ్వడం జరిగింది. ఇది విశాఖ నగరానికి సుమారుగా 20 కిలోమీటర్ల అవతల దబ్బంద్ అనే ఒక ప్రాంతం, ఒక విధంగా చెప్పాలంటే ఒక అడవి లాంటి ప్రాంతం. అక్కడ కొంతమంది లబ్ధారులకి టిట్కో ఇల్లు కేటాయించారు. అక్కడ నిర్మించినవి కూడా 1900 పైగా ఇల్లు నిర్మిస్తే కొంతమంది లబ్ధారులకు అక్కడ ఇల్లు కేటాయించారు. అయితే ఆ లబ్ధారులకు ఇల్లు కేటాయించినప్పటికీ కూడా వాళ్ళకి కనీసం మౌలిక వసతులు ఏవి కూడా పూర్తిగా కల్పించలేదని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ మౌలిక వసతులు లేవు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ల దగ్గర కనీస సౌకర్యాల్లో ఇంటికి వెళ్ళడానికి బయట పనులు చేసుకొని ఇంటికి వెళ్ళేందుకు కూడా కనీస వసతులు, బస్సు సౌకర్యాలు అలాంటివి కూడా లేవని చెప్పి వాళ్ళు ఆందోళన చేసే పరిస్థితి. ఇప్పుడు ముఖ్యంగా అయితే మాత్రం బ్యాంక్ రుణాల నుంచి మమ్మల్ని మోక్షం కనిపించండి అని చెప్పి ప్రధానంగా వేడుకుంటున్నారు. ఎందుకంటే బ్యాంక్ రుణాలు కట్టలేక అప్పుల పాలయ్యే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి ఈ బ్యాంక్ రుణాలు పూర్తిగా కూడా మాఫీ చేయాలని చెప్పి ప్రధానంగా కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా కలెక్టరేట్ వద్ద వచ్చి కొంత ఆందోళన చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ కనీసం మౌలిక వసతులు లేవు కనుక వీటి గురించి పూర్తిగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే మాకు ఇల్లు కేటాయించారు, తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే వచ్చింది కదా, కనీసం ఇప్పటికైనా వాళ్ళు పట్టించుకోవాలని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఈ నేపథ్యంలో లబ్ధారులు ఏమంటున్నారో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. మాది ఆరిలో నుంచి వచ్చానండి, వరలక్ష్మి. మేము లోను 5,000 కడుతున్నాం నెలకి. ఆ 5,000కి ఇంకొక 5,000 వేస్తున్నారు చక్రవడ్డీ. దేనికోసం లోన్ తీసుకున్నారు? ఎక్కడ కడుతున్నారు? ఇంటికి. ఎక్కడ? ఏ ఇల్లు? దబ్బంది. 5,000కి 5,000 వడ్డీ, చక్రవడ్డీ. అది ఒక నెల 2 నెలలు కట్టకపోతే దాంతో 30,000 కట్టండి. 30,000 తీసుకొస్తేనే మీకు బ్యాంక్ ఓపెన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. మీ ఇల్లు లాగేసుకుంటాము. ఇలా టార్చర్ చేస్తున్నారు. మేము కష్టపడి ఇయ్యద్దే కట్టుకుంటాం, అక్కడదే కడతాం. ఎలా కడతామేంటి? ఎలా కడతాం? ఎలా బతుకుతాం? ఎలా తింటాం? అది నా పేరు జుత్తుబాబు, ఆర్లో కాలనీ నుంచి వచ్చాను. 2023లోనే మాకు టీడీపీ గవర్నమెంట్ హయాంలో 25,000 డీడీ కట్టించుకొని జీవీఎంసీ ద్వారా 25,000 డీబీడీ కట్టామండి. అప్పుడు ప్రభుత్వము వెలపూడి రామకృష్ణబాబు గారి హయాంలో టిట్కో ఇల్లు ఇస్తామని మాకు అక్కడ చెప్పారు. అప్పుడు ఎస్ఆర్ పురము పిఎం పాలెం సైడ్ అండి. తీరమ చూస్తే దబ్బంది అడవిలో ఇచ్చారు. అయినా సరే ఎక్కడో ఇల్లు ఇచ్చారు కానీ వెళ్ళామండి. తీరమచ్చి 2023 అయితే 2024 వైసీపీ గవర్నమెంట్ వచ్చిందండి. మళ్ళీ 25,000 రూపాయలు మళ్ళీ ఇల్లు కట్టమన్నారండి. అప్పుడు 25,000 కట్టిన దానికి మాఫీ లేదు, ఇప్పుడు 25,000 కట్టిన దానికి లెక్క లేదండి. 3,65,000 రూపాయలు వైసీపీ గవర్నమెంట్ వచ్చాక మాకు లోన్ సక్సెస్ అయిందండి. తర్వాత అవన్ శ్రీనివాసరావు గారు, ఎంవి సత్యనారాయణ గారు అక్కడికి వచ్చి మీకు ఎటువంటి రూపాయి కట్టలేదు, మీకు ఫ్రీగా ఇల్లు ఇస్తామని చెప్పి ఎలక్షన్ ముందు అనేక మాయమాటలు చెప్పి మాకు ఓట్లు వేయించుకున్నారండి. ఇప్పుడేమో ఆ 3,65,000కి ఇప్పుడు దాదాపు ₹1,00,000 వడ్డీ అయిందండి. నేను బ్యాంక్ స్టేట్మెంట్కి వెళ్తే మాకు స్టేట్మెంట్ ఇవ్వలేదండి. నేను ఎంత కట్టాను ఏంటనేది నాకు అక్షరాలు రాసి ఇచ్చారండి. నువ్వు సెటిల్మెంట్ రావాలంటే ₹4,96,000 రూపాయలు పట్టుకుని వస్తే నీకు సెటిల్మెంట్ అవుతుంది, నీకు తాలూకా పేపర్లు ఇస్తాము. లేకపోతే 3,500 రూపాయలు ప్రతి నెల ఎవ్రీ మంత్ 40 సంవత్సరాలు కట్టమంటారండి. ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నామండి. అవతల ఇంటి కట్టుకోలేక, ఇక్కడ ఈఎంఐలు కట్టుకోలేక, మాకు వచ్చే కూలి సరిపోలేక, పనికి వెళ్తే రోజు కొన్నిసార్లు ఫోన్లు చేస్తే ఈఎంఐలు కడతారా, ఇంటి తలాలు వేసేయాలా, ఏలం వేసేయాలని మమ్మల్ని చాలా హింసలు పెడుతున్నారండి. ఏ గవర్నమెంట్ పట్టించుకున్నది లేదండి. ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ ఎలాగ వెళ్ళింది, ఈరోజు టీడీపీ గవర్నమెంట్ కూడా మేము అడుగుతాము. మా పేద ప్రజలందరికీ న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మన మున్సిపాలిటీ శాఖ నారాయణమూర్తి గారిని, మా ఎమ్మెల్యే గారు వెలపూడి రామకృష్ణబాబు గారిని, మా ఎంపీ భర్త గారిని మేమందరం కోరుకున్నాము. అడవి రాత్రి అయితే చీకటండి, పాములు, పులులు, సింహాలు ఉంటాయి. అడవి అండి. ఆడవాళ్ళు అయితే పనికి వెళ్తే సాయంత్రం 6 గంటలకు చీకటి పడిపోతే రావడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మాకు గవర్నమెంట్ ద్వారా మేము కోరుకునేదంటే మాకు వడ్డీలు మాఫీ చేయాలి, మా రుణమాఫీ కావాలి. మేము కోరుకునేది అదొకటి. నా పేరు దబ్బంద వెల్ఫేర్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అండి. నా పేరు ఈశ్వర్రావు. మాకు మా నియోజకవర్గం వెలపూడి రామకృష్ణ నియోజకవర్గం అండి. అక్కడ మాకు టిట్కో ఇల్లు గృహాలు మాకు మాత్రం ఇచ్చారండి. అది ప్లేస్ మాత్రం ఊరవతల దబ్బంద ఒక 23 కిలోమీటర్లో మాకు ఇల్లు ఇచ్చారు. అక్కడి నుంచి వెళ్ళడానికి రవాణా సౌకర్యం లేవు, అసలు ఏమీ లేవండి. అక్కడ ఇచ్చారు. మాకు బ్యాంక్ లోన్ కూడా అప్పుడే స్టార్ట్ చేశారు, 2023లో స్టార్ట్ చేశారు బ్యాంక్ లోన్. అయితే మాకు ఏమని చెప్పారు, బ్యాంక్ వెళ్ళినప్పుడు మీకు 2 సంవత్సరాల వరకు హాలిడే పీరియడ్ అండి, రుణం అదే వడ్డీలు మాత్రం ఉండదు మీకు, అప్పుడు 2 సంవత్సరాల వరకు వడ్డీ ఉండదు అని చెప్పి మాకు 2 సంవత్సరాల నుంచి ఆ హాలిడే పీరియడ్ నుంచి ఎప్పుడో మేము బ్యాంక్ పుట్టించుకున్నావా అప్పటి నుంచి వడ్డీల మీద 2 సంవత్సరాల వడ్డీల మీద వడ్డీ 2,75,000 నుంచి ఇలా చూడండి 3,70,000 వరకు, ఇప్పుడు వరకు 4 లక్షల వరకు, ఇలా 4 లక్షల వరకు వెళ్ళిపోయిందండి.
అసలు బ్యాంక్ వాళ్ళు ఆ ఇల్లు చూపించి తాళాలు చూపించి అన్ని సౌకర్యాలు చూపించి ఇదిగో అండి మీకు ఇల్లు తాళాలు ఇచ్చాము అన్ని సౌకర్యాలు చూపించి మాకు బ్యాంక్ లోన్ ఇవ్వాలి. అసలు అదేం కాకుండా డైరెక్ట్ గా బ్యాంక్ లోకి వెళ్ళిపోయి సంతకాలు పెట్టించి మీకు హాలిడే పీరియడ్ 2 సంవత్సరాలు కట్టవసరం లేదు, ఇదే మీ బ్యాంకు ఇదే అని చెప్పేసి వడ్డీల మీద వడ్డీలు వేసేస్తున్నారండి. ఏం సార్ ఇప్పటికీ దగ్గర ఇంట్లో ఏ మౌలిక సదుపాయాలు లేవు, తాగనీటికి నీళ్ళు కూడా లేవు, ఇంట్లో పావులు. ఏంటి ఇది పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చిందా లేకపోతే గొప్పింటి వాళ్ళకి ఇల్లు ఇచ్చిందా ఏంటి మాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఆ ఇల్లు ఇవ్వడం మంచిదండి. ఈ బ్యాంకులో వాళ్ళు ఇల్లు తాళం వేసేస్తాము ఫోన్లు చేసి బెదిరింపులు, మీకు 3 నెలలు కట్టట్లేదు, యాన్యువల్ చేస్తాము తాళాలు వేస్తారు, ఏం చేస్తారు చేసుకోండి, గవర్నమెంట్ చెప్పుకుంటారు చెప్పుకోండి, ఇది మాకు కట్టాలి ఇది డిమాండ్ చేసుకొని ఫోన్ల మీద ఫోన్లు కంటిన్యూగా ఒక వర్క్ వెళ్ళాం అనుకో మైండ్ అంత ఇదే ఉంది టార్చర్. ఇది ఏం చేయాలంటే మాకు ఈ ఇల్లులు కూడా వద్దు, మాకు ఈ బ్యాంకులు కూడా వద్దు, మాకు వద్దంటే వద్దు, మాకు కట్టిన డబ్బులు 50,000 కట్టాం దానికి మాకు ఇచ్చేయండి. అక్కడ ఇల్లు ఇచ్చిన వాడికే స్థలం అంతా 2,50,000 స్థలం ఉందండి. అక్కడ ఇల్లు ఇచ్చింది 9 లక్షలు ఇస్తున్నారు. ఆ స్థలం తీసుకొని కట్టుకోగలం కదా మేమైతే. అండి మాది దబందాలో ఇల్లు ఇచ్చారండి మాకు, కానీ ఇప్పటికొచ్చి మాకు ఏ సదుపాయాలు లేవు, రుణమాఫీ లేదండి. మాకు 10 లక్షలు ఇల్లు అని చెప్పారు. 10 లక్షలు ఇల్లు కట్టుకునే స్వామత ఉంటే మేము ఎందుకంటే ఇక్కడే ఉంటాం కదా, ఎక్కడ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుక్కుంటాం కదా, అది కట్టే స్వామత ఉంటే అది కట్టే స్వామత లేక గవర్నమెంట్ ఇల్లు ఇస్తుందని ఆస్తి వెళ్ళాము. మాకు 3,60,000 లోన్ అని చెప్పారు, ఇప్పుడు 5 లక్షలు కట్టమంటున్నారు వడ్డీతో. మాకు వడ్డీలు కట్టము ఏమీ కట్టలేవండి. బ్యాంక్ వాళ్ళతో మీరు మాట్లాడాలి. మాకు ఇప్పుడు ఏమని అంటున్నారు, బ్యాంక్ వాళ్ళు మాకు ఇల్లు స్వాధీనం చేసుకుంటారు అంటున్నారు. మాకు ఇల్లు వద్దు, మాకు ఇల్లుకి వద్దు, మా స్థలం మాకు ఇవ్వండి, మా డబ్బులు మాకు ఇవ్వండి. పోనీ మాకు ఎందుకండి ఇది, మాకు ఇల్లు ఇచ్చి మాకు ఎందుకు ఈ పాటలు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అన్ని చుట్టూ తిరుగుతున్నాం మేము. మీ వెళ్ళైన ఆఫీస్ లేదండి, ప్రతి గడప తొక్కుతున్నాం, తిరగలేని ఆఫీస్ లేదు, ప్రతి గడప తొక్కుతున్నాం, కానీ మాకు ఏ సదుపాయాలు లేవు, మాకు అసలు లేదండి, శ్మశానాలు లేవు, ఏమి లేవు. ఎలా వెళ్తాం అడవిలోకి, కనీసం అడవిలో ఇచ్చారు, పోనీ ఏమైనా ఊర్లో ఇచ్చారా? కూలి పనులు చేసుకున్న అందరూ ఎక్కడ బతికిన వాళ్ళమే, పోనీ వెళ్దాం అనుకుని ఇక్కడ రెంట్లు కట్టుకొని అక్కడ ఇచ్చారు. అసలు సదుపాయం లేదు. రాత్రులు వెళ్తే అడవి పాములు అన్ని ఉన్నాయి అక్కడ. ఎలా వెళ్ళి ఉండమంటారండి? అదే వాళ్ళైతే ఉంటారా కొంపల్లో? ఒక్క మాట గవర్నమెంట్ అయినా ఎవరైనా వాళ్ళైతే ఉండగలరా? వాళ్ళు ఉండలేరు కదా. మేము మనుషులే కదా, మా అర్థం చేసుకుని ఓట్లు వేసుకున్నప్పుడు మేము కావాలా? ఇలాంటప్పుడు మేము వద్దా? ఓట్లు వేస్తే మేము కావాలా? ప్రతి ఓటు హక్కు ఉండాలమే మేమందరమే కూడా. అది ఇండియా ఇక్కడ వైజాగ్ లో ఉండాలమే అడుగుతున్నాం. ఒక్క మాట అండి చెప్పండి మీరు. అండి మేము ఇక్కడ క్రితాందిబ్బ నుంచి వచ్చామండి. మాకు టిక్కో ఇల్లులు అక్కడ ఇచ్చారు ఆనందపురం, మాకు దబ్బంద దగ్గర ఇచ్చారండి, ఆనందపురం దగ్గరలో దబ్బంద దగ్గర ఇచ్చారండి. మాకు అక్కడ ఏ సదుపాయాలు లేవు, మాకు అండర్వేర్ చేయలేదు, మాకు వడ్డీల మీద వడ్డీలు వేసేస్తున్నారండి. మేము కూలీ నాలి చేసుకున్న వాళ్ళు మేము ఎలా కట్టగలమండి? అంతంత రేట్ వేసి మేము కట్టలేం కదా. అదే డబ్బులు ఉంటే మేము ఇంకెక్కడైనా కొనుక్కుంటాం కదా, అదే అమౌంట్ ఉంటే. మిగతాది ఏమని అక్కడ అడవిలో ఇచ్చారు ఇల్లులు, మాకు ఏ వసతులు లేవు, ఒక బస్సు లేదు, ఒక వాటర్ లేదు, ఒక కరెంట్ లేదు, ఒక హాస్పిటల్ లేదు, ఒక చిన్నపిల్లలున్నా ముసలోళ్ళున్నా ఏదైనా సరే మేము 5 కిలోమీటర్లు అయినా రావాలి, దేనికైనా సరే ఒక హాస్పిటల్కి అయినా సరే అక్కడికే రావాలి. ఉన్నారంటే అలా ఏమైనా అయ్యారంటే ఎక్కడికి తీసుకెళ్తామండి? హాస్పిటల్కి, శ్మశాన వాటికి కూడా మాకు లేదు అక్కడ. మాకు ఇవన్నీ కావాలి. అందుకని మేము కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని మాకు ఏం చెప్తారో న్యాయం ఏం చేస్తారో చెయ్యాలి. మాకు రుణమాఫీ చెయ్యాలండి, మాకు రుణమాఫీ చెయ్యాలి.